వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. ఈరోజు వెడ్నెస్డే మార్నింగ్ 8 అవుతుంది. మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాము మెదక్ డిస్టిక్కి. మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఈరోజు అంతా ఎలా ఉండబోతుంది అనేది నేను బ్లాగ్ షూట్ చేయబోతున్నాను. మేము కాస్త దూరం వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇది మాకు దగ్గరలోనే ఉన్న మేడిపల్లిలో సంపూర్ణ హోటల్. ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి. కానీ ఏం తింటావు? మసాలా దోశ తింటావా? మీరు బయట ఎందుకు తింటాడు? అప్పుడప్పుడు తినాలనుకుంటుంది. మీ ఆవిడ టిఫిన్ చేయలేదా? ఎందుకు? బయటకు వెళ్తున్నాం కదా. ఓన్లీ 3 మెంబర్స్ వెళ్దామని మార్నింగ్ 8 స్టార్ట్ అయ్యాము. కానీ ప్లాన్ చేంజ్ అయిపోయింది. మా బావగారు వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు కూడా బాగా చేసి మేము కూడా జాయిన్ అవుతాము అని అన్నారు. నేను అనుకున్నాను ముగ్గురమే వెళ్తే కొంచెం బోరింగ్గా ఉంటుంది చూసుకుంటే. పెద్ద ఫ్యామిలీ ట్రిప్ అయ్యాను. చూడాలి నేను కూడా టిఫిన్ చేసి మా బావగారు వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు దాదాపు 9 ఈరోజు రిపబ్లిక్ డే. మేము మార్నింగ్ అర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల మా సొసైటీలో ఫ్లాగ్ హోస్టింగ్ మిస్ అయ్యాము అని అనుకున్నాము. కానీ మా బావగారి వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. అనుకోకుండా ఇది కూడా అటెండ్ అయ్యాము. వేరే హ్యాపీ. మేము ఇక్కడ నుండి 5 మినిట్స్లోనే స్టార్ట్ అయ్యి ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్నాము. ఎగ్జిట్ నెంబర్ 5 నుండి మెదక్ రోడ్డుకి వెళ్తున్నాము. హైదరాబాద్ నుండి NH44 మీదుగా వెళ్తే 54 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపుగా 2 అవర్స్ పడుతుంది. ఒకవేళ మీరు ఔటర్ రింగ్ రోడ్ నుండి వెళ్తే 64 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కూడా దాదాపుగా 2 అవర్స్ పడుతుంది. మేము మధ్యలోనే ఇది రన్వే 9 దగ్గర ఆగి మా తమ్ముడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి. ఇప్పుడే ఎమ్మీగా ఎగ్ దోశ వేస్తున్నారు. కానీ మేము ఆల్రెడీ టిఫిన్ చేసాం కాబట్టి ఇక్కడ తినలేదు. మీకు వీలైతే ఇక్కడ ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. మా హస్బెండ్ మాత్రం మసాలా టీని ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ వచ్చేసరికి టైం 11 అయింది. మేము ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరి నర్సాపూర్ ఫారెస్ట్కి 15 మినిట్స్లోనే వచ్చేసాము. ఇదే నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. మన వెహికల్స్ని లోపలికి అలౌ చేయరు, బయటనే పార్క్ చేయాలి. రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో పార్క్ ఉంటుంది, రైట్ సైడ్లో మనం వెహికల్స్ని పార్క్ చేయాల్సి ఉంటుంది. సపరేట్గా పార్కింగ్ ప్లేస్ అనేది ఏమీ లేదు. మనము రైట్ సైడ్లో వెహికల్స్ని పార్క్ చేసి రోడ్ క్రాస్ చేసి లెఫ్ట్ సైడ్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్రాస్ చేయాలి. పార్కింగ్ ఛార్జెస్ 4 వీలర్స్కి 20 రూపీస్, 2 వీలర్స్కి 10 రూపీస్ పే చేయాలి. ఈ అర్బన్ పార్క్కి ఎంట్రీ టికెట్ అడల్ట్కి 50 రూపీస్, చిల్డ్రన్కి 30 రూపీస్ పే చేయాలి. ఇక్కడ క్యాంటీన్స్ ఏమీ ఉండవు కాబట్టి మీ ఓన్ వాటర్ బాటిల్స్ని క్యారీ చేయండి.
ఇక్కడ స్మోకింగ్, డ్రింకింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఈ పార్క్ అంతా కూడా సీసీ క్యామ్స్ ఉంటాయి. ఇది ప్లాస్టిక్ రహిత పార్క్. ఈ పార్కులో ఎక్కడ కూడా చెత్త వేయకూడదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది అర్బన్ పార్క్ మ్యాప్. ఈ మ్యాప్కి దగ్గరలోనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుండి రైట్ సైడ్కి వెళ్తే ట్రెక్కింగ్ చేస్తూ వాచ్ టవర్కి వెళ్ళొచ్చు. స్ట్రైట్ రూట్లో అయితే నార్మల్గా వాక్ చేస్తూ వాచ్ టవర్కి వెళ్ళొచ్చు. మేము ఈ 2 వేస్ని కూడా కవర్ చేద్దాం అనుకున్నాము. అందుకే వాచ్ టవర్కి వెళ్ళేటప్పుడు వాక్ చేస్తూ రిటర్న్లో ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాము. మనము వాచ్ టవర్ వరకు వెళ్ళడానికి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది. టోటల్గా 3 కిలోమీటర్స్ వాక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి హై హీల్స్ లాంటివి కాకుండా షూ వేసుకుంటే బెటర్. ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఉంది. ఇది బాటనీ స్టూడెంట్స్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మా మదర్ వాళ్ళు ఈ గార్డెన్ దగ్గరే ఆగిపోయారు. వాచ్ టవర్ వరకు నడవలేకపోయారు. ఇక్కడే రెస్ట్ తీసుకున్నారు. ఈ అడవిలో కన్ఫ్యూజ్ అయ్యి దారి తప్పిపోకండి. ఈ ఆరో మార్క్స్ని ఫాలో చేస్తూ వెళ్ళండి. మాకైతే ఏమీ భయంగా అనిపించలేదు. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేబీ వర్షాకాలంలో అయితే అడవి దట్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం భయమేస్తుంది అనుకుంటా. ఇది నేచర్ లవర్స్కి మంచి ఎక్స్పీరియన్స్. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఒక వెహికల్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిందంట. ఇదేనండి వాచ్ టవర్. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. కొంచెం అలసిపోయాము. నిజం చెప్పాలంటే చాలానే అలసిపోయాము. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కాస్త రిలాక్స్ అయ్యి పైకి ఎక్కాలి. వాచ్ టవర్ చాలా బాగుంది. నీట్గా ఉంది, అందంగా ఉంది. దీనిపైకి ఎక్కగానే అలసట మొత్తం పోయింది. ఇక్కడి నుండి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మేము రిటర్న్లో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళామని చెప్పాను కదా. ఆ దారి అంతా ఈ విధంగా ఉంది. ఇది కొంచెం షార్ట్ డిస్టెన్స్. ఈ దారంతా రాళ్ళు ఉంటాయి. స్లోప్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నడవాలి. కానీ పర్లేదు, ఈ వే కూడా ట్రై చేయొచ్చు. మేమందరం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుసుకొని పార్క్కి పక్కనే ఉన్న నర్సాపూర్ లేక్ దగ్గరికి వచ్చేసాము.
ఇక్కడ కూడా మేమందరము కాసేపు సరదాగా గడిపాము. ఈ లేక్ పక్కనే చిన్న పార్క్ కూడా ఉంది, కావాలంటే మీరు అక్కడ కూడా రిలాక్స్ అవ్వచ్చు. మేము ఇక్కడి నుండి 2 కిలోమీటర్స్ వెళ్ళాక రెడ్ ఫోర్ట్ రెస్టారెంట్లో లంచ్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఈ రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఫుడ్ కూడా హైజీనిక్గా టేస్టీగా ఉంది. నా మేనల్లుడు టేబుల్ మీద ఉన్నవన్నీ లాగడము, ఖుషి అన్నీ సరిగ్గా పెట్టడము, వాళ్ళిద్దరికీ అదే సరిపోయింది. నో యూస్, వాడు విండండి. ఓ అబ్బా, చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీసులో చాలా చేశాను అబ్బాయో. నువ్వు వీకేదేదో వీక్కో, నేను జించేదేదో జించుకుంటా. మేము తెలంగాణ చికెన్ కర్రీ, ఆఫ్ఘనీ చికెన్, పాలక్ పన్నీర్, బటర్ నాన్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేశాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి. ఈ ట్రిప్ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. మేము ఇక్కడి నుండి ఇంకా 2 అమేజింగ్ ప్లేసెస్కి వెళ్ళాము. అవేంటో తెలియాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.